ప్రజాసేవలో రాజకీయాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చరిత్రలో ఎందరో రాజకీయ నాయకులు వివాదాల్లో ఉన్న సందర్భాల్లో ఈ కామెంట్ బాగా వింటూ ఉంటాం. అవినీతి, పాపాలు, పుణ్యాలు, దందాలు, కూనీలు, కబ్జాలు ఎన్ని చేసినా పెద్దగా హిస్టరీలో కౌంట్ ఉండదు. ఇమేజ్ కూడా పెద్దగా రాదు. కానీ రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలలో ఓవర్ డోస్ అయి దొరికితే ఓవర్ నైట్ ఫేమస్ కావచ్చు. ఇప్పుడు అలాగే ఫేమస్ అయ్యారు ఒక యువనేత. ఒక లోకల్ పార్టీలో ఉంటూ నేషనల్ వైడ్గా ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ యంగ్ లీడర్ గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ ఉదంతం కేవలం ఒక వీకెండ్ పార్టీగా కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ డ్రగ్స్ నెట్వర్క్గా మారుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఒక యువ రాజకీయ నాయకుడి రోల్పై ఇప్పుడు తెలుగు మీడియాలో సంచలన కథనాలు వస్తున్నాయి. సదరు నేత పేరును కొన్ని సంస్థలు నేరుగా బయటపెట్టకపోయినా ఆయన దుబాయ్ వ్యాపార సామ్రాజ్యం గురించి ఇస్తున్న లీకులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం సదరు యువనేత సొంత స్టేట్లో కంటే దుబాయ్లోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉంటారు. దుబాయ్లోని పామ్ జుమేరా వంటి విలాసవంతమైన ప్రాంతాల్లో ఆయనకు భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నాయని సమాచారం. దుబాయ్లోని అత్యంత ఖరీదైన నైట్ క్లబ్లతో ఆయనకున్న సంబంధాలు, అక్కడ ఆయన నిర్వహించే ప్రైవేటు పార్టీలపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయనకు ఆఫ్రికాలో గనులు కూడా ఉన్నాయని సమాచారం. ఒక నిర్మాత సహకారంతో ఆయన దుబాయ్లో కూడా భారీ పెట్టుబడులు పెట్టారని టాక్. ఈ క్రమంలోనే దుబాయ్ ఎక్కువగా వెళ్తూ ఉంటారట. ఇదే టైంలో విదేశీ వ్యాపారాల ముసుగులో అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్లతో ఆయనకేమైనా ఒప్పందాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. తొలుత యూరిన్ టెస్ట్లో నెగిటివ్ రావడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. కానీ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడడంతో మీడియా కథనాల్లో ఆయన పేరు రీసౌండ్ వస్తోంది. ఆ యువనేత విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ఉండేవారా? దుబాయ్ నుంచి డ్రగ్స్ సరఫరా చేయడంలో ఆయనకేమైనా హవాలా లింకులున్నాయా అనే యాంగిల్లో విచారణ సాగుతోంది. ఈ డ్రగ్స్ పార్టీలకు అయ్యే భారీ ఖర్చు, కొకైన్ వంటి ఖరీదైన డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన నిధులు దుబాయ్ నుంచే హవాలా మార్గంలో వస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు నేత విదేశీ బ్యాంకు ఖాతాల నుంచి భారీగా నగదు ట్రాన్స్ఫర్ అయినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని సమాచారం. ముఖ్యంగా ఫామ్ హౌస్లో దొరికిన నిందితుల్లో కొందరికి దుబాయ్లో ఉన్న ఆయన వ్యాపార భాగస్వాములతో సంబంధాలు ఉన్నట్లు కాల్ డేటాలో బయటపడింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక లీడర్ దుబాయ్లో ఈ యువనేత వ్యాపారాలకు సహకారం అందిస్తారు అనే టాక్ కూడా ఉంది. ఇక కొన్ని ప్రధాన పత్రికలు సదరు నేతను ఏపీకి చెందిన ఆ యువ కిశోరం లేదా దుబాయ్ రియల్ ఎస్టేట్ మొఘల్ అని సంబోధిస్తూ కథనాలు రాయడంతో జనాల్లో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఆయన తరచుగా దుబాయ్ వెళ్ళడానికి వ్యాపారం ఒక్కటే కారణమా, లేక అక్కడి నుంచి డ్రగ్స్ నెట్వర్క్ను ఆపరేట్ చేస్తున్నారా? హైదరాబాద్కు వచ్చే డ్రగ్స్ కంటైన్మెంట్స్ వెనుక ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న ఒక నేతను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే దుబాయ్ కేంద్రంగా సాగుతున్న ఈ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టవుతుందని పోలీసులు భావిస్తున్నారు. యువనేత పాస్పోర్ట్ వివరాలు, గత 6 నెలల్లో ఆయన చేసిన విదేశీ ప్రయాణాల డేటాను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. వ్యాపారవేత్తగా, రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందిన సదరు యువనేత ఈ డ్రగ్స్ ఊపిలో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పేరు బయటపెట్టకపోయినా ఈ దుబాయ్ కనెక్షన్ కథనాలు సదరు నేత రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఆయన నెలకు ఎక్కువ రోజులు దుబాయ్లోనే గడుపుతున్నారని, అక్కడ ఆయనకు రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగాల్లో భారీ పెట్టుబడులు ఉన్నాయనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయ్యాయి. దుబాయ్ అనేది అంతర్జాతీయంగా డ్రగ్స్ రవాణాకు ఒక ప్రధాన కూడలి కావడంతో అక్కడ ఆయనకు ఎవరెవరితో సంబంధాలున్నాయి అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.